దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకుడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం అనే గ్రామంలో దేవుని పరిచర్య మేము చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. పిల్లరా, ఈ లోకంలో జీవించే మన జీవితంలో కొన్ని ఆశలు అనేవి ఉంటాయి. ఈ లోకంలో జీవించే మన జీవితాల్లో కొన్ని ఆశయాలు అనేవి ఉంటాయి. ఏమిటి ఆశలు అంటే, నా పాడి బాగుండాలి, నా పంట బాగుండాలి, నా పొలము బాగుండాలి, నా స్థలము బాగుండాలి, నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ప్రతి మనిషి జీవితంలో దేవుని బిడ్డలారా కొన్ని ఆశలు అనేవి ఉంటాయండి. దేవుని బిడ్డలారా, నేను డాక్టర్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని బిడ్డలారా ఆశలు అనేవి ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ఆశలు అడి ఆశలైపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మన కలలు కళ్ళలైపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఎంతో కృంగిపోతాం, అప్పుడు మనం ఎంతో కుమిలిపోతాం, అప్పుడు మనం ఎంతో విసిగిపోతాం, అప్పుడు మనం ఎంతో వేసారిపోతాం. తీర్మానుగా ఉండాలి అనే మన జీవితం ఒక్కొక్కసారి దేవుని బిడ్డరా తారుమారైపోతామండి. అప్పుడు మనం ఎంతో కలత పడతాం. బైబిల్ గ్రంథంలో ఇటువంటి సంఘటనే జరిగింది. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డరా, యేసు ప్రభు శిష్యులు అప్పటికి యేసు ప్రభుకి ఇంకా శిష్యులు అవ్వలేదు. వాళ్ళు సముద్రంలో చేపలు పట్టడానికి వాళ్ళు వెళుతున్నారు. సముద్రంలో చేపలు పడతానికి వెళుతూ వలలు తీసుకెళ్ళారు, ధోనిని తీసుకెళ్ళారు, పడవను తీసుకొని వెళ్ళారు. ఆశతో దేవుని బిడ్డలారా ఎంతో సంతోషంతో రాత్రంతా వలేశారు, రాత్రంతా చేపలు పట్టాలని వలయేశారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టడంలో మంచి నిష్ఠాతులండి. వాళ్ళు గలిలయ సముద్ర ప్రాంతంలోనే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏ చేప ఎప్పుడు పడిద్దో, ఏ చేప ఎక్కడ పడిద్దో, ఏ సమయంలో పడిద్దో బాగా తెలిసిన నిష్ఠాతులండి. కానీ బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, రాత్రంతయు మేము ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు. యేసు ప్రభుతో దేవుని బిడ్డలారా పేతురు చెబుతున్న మాట ఏమిటంటే, మాకేమీ దొరకలేదు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకేమి దొరకట్లా. ప్రభుని నమ్ముకున్నాం, మాకేమి జరగట్లా. మేము మందిరానికి వెళుతున్నాం, మాకంత నిరాశ ఎదురవుతుంది. చాలాసార్లు దేవుని బిడ్డలారా నిరాశ మానవ జీవితాన్ని పాడు చేసేది నిరాశేనండి. మానవ బ్రతుకుని పాడు చేసేది నిరాశేనండి. దేవుని బిడ్డలారా, రాత్రంతా కూడా వాళ్ళు వాలేశారు,
గలిలయ సముద్రం. దేవుని బిడ్డరా, అది చాలా పెద్ద సముద్రం. రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలా. రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క పిత్త పరిగ్ కూడా వాళ్ళకి దొరకలా. వాళ్ళ జీవితంలో దేవుని బిడ్డలారా నిరాశ. సముద్రం ఉంది కానీ చేపలు వీళ్ళకు దొరకట్లేదు. పడవలున్నాయి, వలలున్నాయి, లాగే వాళ్ళు ఉన్నారు, చేపలు పడితే మోసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో దేవుని బిడ్డలారా నిరాశ. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, మీ జీవితంలో కూడా నిరాశ. దేవుని బిడ్డలారా, చింత అనేదండి బ్రతుకున్న మనిషిని చంపేసిద్దండి. చితి అనేది దేవుని బిడ్డలారా చచ్చిపోయిన మనిషిని బూడిద చేసేసిద్దండి. ఈనాడు చాలా మంది జీవితాలు చింతలతో, ఈనాడు చాలా మంది జీవితాలు కలవరాలతో, ఈనాడు చాలా మంది జీవితాలు దేవుని బిడ్డలారా వేదనతో వాళ్ళ జీవితాలు ముగించేసుకుంటున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప వాళ్ళకు దొరకలేదు. రాత్రంతా వాళ్ళేశారు. దేవుని బిడ్డ వాళ్ళ సంతోషానికి కారణమయ్యే ఒక్క చేప కూడా దేవుని బిడ్డలారా వాళ్ళకు దొరకలేదు. వాళ్ళు చింతతో ఉన్నారు, వాళ్ళు నిరాశతో ఉన్నారు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలండి, ప్రభు నమ్ముకున్న బిడ్డలండి, ప్రభుతో సహవాసం చేసే బిడ్డలండి, హల్లెలూయా స్తుతులతో దేవుని బిడ్డలారా ప్రభుని గణపరుచుకునే బిడ్డలండి. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుని బిడ్డలారా అదిగో దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మరచిపోతున్నారు. దేవుని బిడ్డలారా ఈనాడు చాలా మంది చింతల్లో పడిపోయి దేవునికి అనేక మంది దూరం అయిపోతున్నారండి. రెండు పిచ్చుకలు ఇలా మాట్లాడుకుంటున్నాయట. ఒక పిచ్చుక ఇంకొక పిచ్చుకతో అందట, ఈ మనుషులేంటో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు లేదు 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 అని ఎంతో బాధపడిపోతున్నారు. ఈ మనుషులేంటో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు కలవరాలతో ఉంటున్నారు. అప్పుడు ఈ పిచ్చుక ఇంకొక పిచ్చుకతో అందట, మనకున్న పరలోకపు తండ్రి ఈ మనుషులకు లేడేమో. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, మనకు పరలోకపు తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రి తన నోటితో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహము గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కదా. ఈరోజు వాక్యం వినే పిల్లరా, ఎటువంటి నిరాశలో ఉన్నా, ఎటువంటి కలతలో ఉన్నా, మీరు నేను చేయవలసింది దేవుని వైపు చూడటమండి. ఈ మాట లోకానికి వింతగా ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, మీకు ఈ వాక్యం, ఈ మాట చింతగా ఉండొచ్చు, కానీ ప్రభు చెబుతున్న మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనములో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును వెతకండి, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. ప్రియులారా, ఎంతమంది మా వాక్యం నమ్ముతున్నారండి? ఎంతమంది దేవుని బిడ్డలారా దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారండి? దేవుని బిడ్డలారా, యేసయ్య శిష్యులు రాత్రంతా చేపలు పట్టారు, రాత్రంతా వాళ్ళు వేశారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ మాకేమీ దొరకట్లేదు. ఇక వలలు కడిగేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇక ఒడ్డుకు వచ్చేస్తున్నారు. అటువంటి సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, అటువంటి సమయంలో దయ కలిగిన దేవుడు, అటువంటి సమయంలో పోషించగలిగిన
కలిగిన దేవుడు. అటువంటి సమయంలో సమర్థుడైన దేవుడు, సమర్థత కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అలసిపోయి సొలసిపోయి నిరాశలో నిస్పృహలో రాత్రంతా వల వేసి లేమిలో ఉన్న సీమోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. పిల్లరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సీమోనుదైన ఒక దోణె ఎక్కాడు, ఆ దోణిలో కూర్చున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న పిల్లరా, సీమోనుతో ప్రభు అంటున్నాడు, సీమోను, నీ దోణిని నాకు ఇస్తావా? నీ పడవను నాకు ఇస్తావా? చూసారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, నీ దోణిను నాకు ఇస్తావా? సీమోనుదైన ఒక దోణి ఎక్కి ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, మీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడతారా? మీ నమ్మకాన్ని దేవుని బిడ్డరా ప్రభు చేతిలో మీరు పెడతారా? సీమోను, నీ పడవను నాకు ఇస్తావా అంటే అర్థం ఏమిటి అంటే, నీ జీవితాన్ని నాకు ఇస్తావా? అమ్మా, నీ హృదయాన్ని దేవుని బిడ్డలరా మనం ఇవ్వాలండి. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలరా, మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలరా, ఒక భక్తుడు ఇలా అన్నాడు, నరాలు వాడే మనిషిని నమ్ముకోవటం కంటే నజరేయుడైన యేసును నమ్ముకోవటం మేలు అన్నాడు. దేవుని బిడ్డలరా, ప్రభువుని నమ్ముకోవటం ద్వారా మారా అనుభవం కూడా మధురంగా మారుస్తాడమ్మా. యేసు ప్రభుని నమ్ముకోవటం ద్వారా, దేవాతి దేవుణ్ణి నమ్ముకోవటం ద్వారా చీకటి జీవితాలను కూడా వెలుగుమయంగా మారుస్తాడు. దేవుని బిడ్డలరా, గాజు సీసా కింద పడిపోయింది అనుకోండి, ఎన్ని మొక్కలయ్యిద్దో ఆ పడిన బరువును బట్టి అమ్మా మీ జీవితం కూడా మొక్కలైపోయిందేమో. ఈ వాక్యం వింటున్న పిల్లరా, మీ జీవితం కూడా చెక్కలైపోయిందేమో. ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, కలతలతో, కన్నీటితో, వేదనతో, ఆవేదనతో, అప్పులతో, దేవుని బిడ్డలరా సమస్యలతో మీ జీవితం మొక్కలైపోయిందేమో. నీ మొక్కలైపోయిన నీ జీవితాన్ని, చెక్కలైపోయిన నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుని బిడ్డలరా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడమ్మా. దేవుని బిడ్డలరా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతిలోకి వచ్చినాయమ్మా. ప్రభు ఏం చేశాడు? ఆ దేవుని విరిచాడు, వడ్డించాడు. అవి 5,000 మంది తిన్నారమ్మా. మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు, మనం ఆరాధించే దేవుడు ఆలోచనకర్త, మనం ఆరాధించే దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవుని బిడ్డలరా, ప్రభువు ఎవరి జీవితంలోనైనా దేవుని బిడ్డలరా ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. పిల్లరా, అమ్మ, నోటి నిండా నవ్వు కలిగించే దేవుడు. పిల్లరా, నేను 1993వ సంవత్సరంలో దేవుని బిడ్డలు నేను 10th క్లాస్ చదువుకున్నాను. మా సొంత ఊరు పెనమలూరు, నేను పెరిగింది కామైతోపు. దేవుని బిడ్డలరా, చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేది నాకు, చిన్నప్పటి నుంచి ఒక తపన ఉండేది. దేవుని బిడ్డలరా, మా చర్చిలో మా పాస్టర్ గారి పేరు మద్దిరాల సూర్యప్రకాశ్రావు గారు. దేవుని బిడ్డలరా, కామైతోపులో మా చర్చి 16 సంవత్సరాలు నేను విశ్వాసిగా ఉన్నాను. దేవుని బిడ్డలరా, చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేది, మా పాస్టర్ గారు లాగా వాక్యం చెప్పాలి, మా పాస్టర్ గారు లాగా పాట పాడాలి, మా పాస్టర్ గారు లాగా ప్రార్థన చేయాలి, మా పాస్టర్ గారు లాగా నేను దేవుణ్ణి గణపరచాలని తపన ఆశ నాకు ఉండేది. 93-94వ సంవత్సరంలో నేను 10th క్లాస్ చదువుకున్నాను. 10th క్లాసు తప్పి విజయవాడ బస్ స్టాండ్లో దేవుని బిడ్డలరా బస్సులు తుడుస్తూ ఉండేవాడిని. ఎందుకో చదువు దేవుని బిడ్డలరా నాకు సరిగ్గా అవ్వలేదు. పగలెవరన్నా చూస్తారేమోనని రాత్రిపూట బస్సులు తుడుస్తూ ఉండేవాడిని. చీపిరి కట్టి తీసుకొని బస్సులు తుడుస్తున్నప్పుడు లోపల చిల్లర డబ్బులు దొరికేవి, అవి చూసుకొని ఏడ్చుకునేవాడిని. దేవుడా, నా బతుకు చిల్లర బతుకు అయిపోయింది ప్రభువా, నాకు చదువు అవ్వలేదు ప్రభువా, చదువు నాకు సరిగ్గా అర్థం కావట్లేదు ప్రభువా, నాకు జ్ఞాపక శక్తి తక్కువ ప్రభువా. చివరికి బస్ స్టాండ్లో బస్సులు తుడుస్తూ ఉండేవాడిని అండి. రోజు మా చర్చికి వచ్చి నేను ప్రార్థన చేసుకునేవాడిని. ఉదయం 8 గంటల నుంచి
9 గంటల వరకు ఒక అరగంట వాక్యం చదువుకునేవాడిని, ఒక అరగంట ప్రార్థన చేసుకునేవాడిని. ఆ దినాల్లో యేసన్న గారి పాట అప్పుడే కొత్తగా వచ్చింది. దేవుని బిడ్డరా, ఆ పాటను ఎన్నిసార్లు పాడుకున్నానో, కళ్ళమ్మటి కన్నీళ్లు కారుస్తూ ఆ పాటను ఎన్నిసార్లు పాడుకున్నానో. ఏంటో తెలిసిన పాట, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకున్నానో, దేవుని బిడ్డలారా, ఒక రోజున ప్రేమ కలిగిన దేవుడు కలలో నాతో ఇలా మాట్లాడుతున్నాడు. నేను వాక్యం చెబుతున్నాను, అనేక మంది ప్రజలు నేను చెప్పే వాక్యాన్ని వింటున్నారు. అప్పుడు అనుకున్నాను, నా ఆశను ప్రభు తీర్చబోతున్నాడు, నాకున్న నా ఆశను దేవుడు తీర్చబోతున్నాడు, ఆయన సేవకుడిగా దేవుడు నన్ను ఎన్నుకోబోతున్నాడు అనుకున్నాను. దేవుని బిడ్డలారా, నేను విజయవాడలో ఫ్రీ మెన్ బైబుల్ కాలేజ్ చదువుకున్నాను. ఆ సహవాసం వారు శోభనాపురం అనే ఊరు నన్ను పాస్టర్గా అపాయింట్మెంట్ చేశారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు 25 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నానండి. గ్రామము నగరము నుండి దేశపు హద్దులు దాటి కల్వరి ప్రేమను చాటుతున్నానండి. ఈ టీవీ ద్వారా మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని నేను చెబుతున్నానండి. దేవుని సేవ ప్రారంభించిన దినాల్లో దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి. దేవుని బిడ్డ, నా ముందు వాక్యం కనపడుతూ ఉంది. దేవునితో సమయాన్ని గడిపి ఆ వాక్యం వైపు ఎప్పుడైతే చూశానో, ఆ ప్రేమ కలిగిన దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, 42వ కీర్తన 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతించెదను. ఈరోజు ఈ వాక్యం పిల్లరా, మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకుంటే, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుంటే, దేవుని బిడ్డలారా, నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చే దేవుడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సీమోను యేసు ప్రభుకి తన దోణను అప్పగించాడో, సీమోను పేతురు తన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభుకు అప్పగించాడో, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తనకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. ఎంత చక్కని మాట అండి. ఒక దోణినిస్తే ప్రభు వాళ్ళకి 2 దోణిలు ఇచ్చాడండి. అమ్మా, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే మన జీవితాలు ఎంత రమ్యంగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి, ఎంత కాంతివంతంగా ఉంటాయి. మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటే మన జీవితాలు, దేవుని బిడ్డలారా, ఎంత ఆనందంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, గ్రీసు దేశపు సైనికుడు ఒక రాత్రి వేళ దుఃఖముతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన గుండెల మీద అప్పుల చీటీ ఒకటి ఉంది. అనేకమైన అప్పులు ఉన్నాయి ఆయనకి. ఆ చీటీ కింద ఒక మాట రాశాడు. ఏంటో తెలుసా? ఇదంతా చెల్లించేది ఎవరు? ఈ అప్పును చెల్లించేది ఎవరు? ఇంకా ఎవరు లేరు. నా తుపాకీతో నేనే కాల్ చేసుకుంటా, నా తుపాకీతో నేనే పేల్ చేసుకుంటానని దేవుని బిడ్డలారా అలాగే కళ్ళమటి నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఈ లోపల గ్రీసు దేశపు రాజు అలెగ్జాండర్ చక్రవర్తి, దేవుని బిడ్డలారా, ఆ రాత్రి పూట ఆ సైనికులు ఉండే ప్రదేశానికి వచ్చారు. అందరి సైనికులు ఎలర్ట్గా ఉంటే ఈ ఒక్క సైనికుడు కళ్ళమటి నీళ్లు కారుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలెగ్జాండర్ చక్రవర్తి వాడు
నిద్రపోతూ ఉన్నాడు. గుండెల మీద అప్పుల చీటి ఉంది, గుండెల మీద తుపాకీ ఉంది. ఇదంతా చెల్లించేది ఎవరు అన్న చోట రాజు, యువరాజు అలెగ్జాండర్ చక్రవర్తి పెన్ను తీసుకొని ఒక ముద్రేశాడు. దేవుని బిడ్డలారా, ఈ అప్పంతా చెల్లించేది ఎవరు అన్న చోట అలెగ్జాండర్ చక్రవర్తి. ఈరోజు వాక్యం వినే పిల్లరా, ప్రభుకి నీ హృదయాన్ని ఇస్తే, మిమ్ములు మీరు దేవునికి అప్పగించుకుంటే, లోకానికి ఈ మాటలు వింతగా ఉండొచ్చు కానీ, లోకానికి ఈ మాటలు దేవుని బిడ్డలారా అంత ఆమోదయోగ్యంగా ఉండొచ్చు కానీ, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూడటం ద్వారా దేవుని బిడ్డలారా అదుగు జీవ జల నదులు ఎండిన ఎడారిలో కూడా ప్రవహింపచేసే దేవుడు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో సీమోనుతో అంటున్నాడు, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఎంత చక్కని మాట అండి. నిరాశలో ఉన్న సీమోన్కి ఒక దోణి అడిగితే 2 దోణులు ఇచ్చిన ప్రభు సీమోనుతో చెబుతున్న మాట ఏమిటి అంటే, సీమోను, నీ పడవని, నీ దోణెను లోతుకు నడిపించు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మన ఆత్మీయ జీవితం కూడా దేవుని బిడ్డలారా యేసు ప్రభుని కనుగొనేది, యేసు ప్రభుని నమ్ముకున్న మనము దేవుని బిడ్డలారా లోతుకు వెళ్ళాలా. దేవుని బిడ్డలారా లోతుకు వెళ్ళాలా. లోతైన భక్తి మనం చేయాలా, లోతైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా. ఆత్మీయ జీవితంలో మనము లోతుకు వెళ్ళాలా. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అన్నాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం లోతుకు వెళ్ళాలా. ఏదో ప్రభుని నమ్ముకుంటే సరిపోదండి, దేవుని మందిరానికి వెళ్తే సరిపోదండి, దేవుని సన్నిధిలో మనము కూర్చుంటే దేవుని బిడ్డలారా సరిపోదండి. మీరు నేను దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళాలా, మోకరించాలా, దేవునితో సమయాన్ని గడపాలా, దేవునితో మనము సహవాసము చేయాలా. అప్పుడు మన జీవితంలో మేలు పొందుకుంటాం. ఈనాడు చాలా మంది క్రైస్తవులు లోతు లేని క్రైస్తవులండి, ప్రార్థన జీవితము లేని క్రైస్తవులండి. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మంది 2-3 తరాల నుంచి ప్రభుని నమ్ముకున్నారు కానీ, క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నారు కానీ, ఇంకా అనేక మంది ప్రార్థనలు దేవుని బిడ్డలారా చిలక పలుకులు లాంటి ప్రార్థనలే చేస్తున్నారండి. ఈనాడు క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నారు కానీ, దేవుని వాక్యాన్ని ఒక్కసారి కూడా దేవుని బిడ్డలారా చదవని క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము సముద్ర తీరానికి గనక మనం వెళితే, సముద్ర ఒడ్డుకు గనక వెళితే, కొన్ని పడవలు, కొన్ని దోణిలు సగమేమో ఒడ్డు మీద ఉంటాయి, సగమేమో నీళ్ల మీద ఉంటాయి. కొంతమంది విశ్వాసులు కూడా అంతే, సగమేమో ఒడ్డు, సగమేమో నీళ్లు. ఈ సగమేమో ఒడ్డు మీద, సగం నీళ్ల మీద ఉన్న ఈ దోణిలు అటు ఇటు ఊగుతూ ఉంటాయి, అటు ఇటు తైతక్కలాడుతూ ఉంటాయి. ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలారా ఎటువంటి క్రైస్తవులు అంటే తైతక్కలాడే క్రైస్తవులు. దేవుని బిడ్డలారా యేసునందు సకం, వేరుగా సకం, జీవితం అంతా సకం సకమే. కొంతమంది ప్రేయర్ హాల్లో సకం, సినిమా హాల్లో సకం. దేవుని బిడ్డ కొంతమంది ఆత్మీయ జీవితం దేవుని బిడ్డలారా చుట్టలు సకం, కళ్ళు లొట్టలు సకం. అలా సకం సకం జీవితం దేవుని బిడ్డలారా మనం ఉండకూడదు. యేసయ్య శిష్యులు యేసు ప్రభు చెప్పినట్టు లోతుకు వెళ్ళారు. వల వేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా విస్తారమైన చేపలు పడినాయి. దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే విస్తారమైనటువంటి చేపలు పడినాయి. నేను అనుకుంటాను ఈ చేపలు ఒడ్డుకొచ్చేపాటికి చచ్చిపోయిన చేపలుగా మారుంటాయి. దేవుని బిడ్డలారా ఈ చేపలు ప్రభు చెప్పాడు, మీరు వేయండి చేపలు పడతాయి అంటే విస్తారమైన చేపలు. దేవుని చేపలు ఒడ్డుకి రాగానే చచ్చిపోతాయి. నేను చెప్పనా, వాళ్ళు ఒకవేళ యేసయ్యకు చచ్చిపోయిన చేపలు ఇచ్చుంటారు. కానీ ప్రభు ఏమన్నాడో మనం జ్ఞాపకము చేసుకుంటే 5వ అధ్యాయం 10వ వచనం లూకా సువార్తలో, ఈ
ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడువై ఉందువని సీమోనుతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఒక దోణి అడిగితే ప్రభు 2 దోణులు ఇచ్చాడు. చచ్చిపోయిన చేపలు ఇస్తే ప్రభు అన్నాడు సీమోనుతో, నిన్ను బతికే చేపగా చేస్తా, మనుషులు పట్టి జాలరిగా చేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరి జీవితాలైనా దేవుడు మలుపు తిప్పుతాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా యేసు ప్రభు చేసిన కార్యం వాళ్ళు చూశారో, వాళ్ళు ఏమంటున్నారో బైబిల్లో ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని మేము వెంబడిస్తామన్నారు. ఎంత చక్కని మాట అండి. దేవుడు చేసిన మేలుకి, దేవుడు చేసిన ఉపకారానికి, వాళ్ళు చేసిన పని, మేము నిన్ను వెంబడిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లారా, దేవుణ్ణి వెంబడించాలంటే, దేవునితో నడవాలంటే సహనం కావాలండి. చేపలు పట్టే వాళ్ళకి సహనం ఎక్కువ. దేవుని బిడ్డలారా, చేపలు పట్టే వాళ్ళకి సాహసం ఎక్కువ, చేపలు పట్టే వాళ్ళకి క్రమశిక్షణ ఎక్కువ. చేపలు పట్టే వాళ్ళు దేవుని బిడ్డలారా ఒకరినొకరు సహకరించుకుంటారండి. దేవుళ్ళో మనము సాగాలంటే సాహసం ఉండాలా. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము ఉండాలా. దేవుని బిడ్డలారా, అనేక ఇబ్బందులు వచ్చినా, అనేక మంది వ్యతిరేకతలు వచ్చినా, అనేక పరిస్థితులు దేవుని బిడ్డలారా తారుమారైనా మనము ఆయన వైపు చూడాలా. చివరికి ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ వచనములో, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. పిల్లరా, ఒక దోణి అడిగితే ప్రభు 2 దోణులు ఇచ్చాడు. చచ్చిపోయిన చేపలు ఇస్తే ప్రభు సీమోన్ని బతికే చేపగా, మనుషులు పట్టే జాలరిగా చేశాడు. అంత మాత్రమే కాదు, సీమోను పేతురు నేను నిన్ను వెంబడిస్తాను అంటే ప్రభు అంటున్న మాట ఏమిటంటే, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మీరు నేను ప్రభుకి మనలను అప్పగించుకుందాం. మీరు నేను మనలను ప్రభుకి సమర్పించుకుందాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు 12 మంది శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. కాబట్టి ప్రభు చెప్పిన మరొక మాట ఏమిటి అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనములో, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది, ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనపడుచున్నవి. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి పరలోక రాజ్య పునాదుల మీద మీ పేర్లు రాస్తా. ఈరోజు వాక్యం పిల్లరా, ఆ ప్రభునందు మనం విశ్వాసం ఉంచుదాం, ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం, ఆ దేవునితో నడుద్దాం. లోకం ఏమనుకున్నా, లోకులు ఏమనుకున్నా, దేవుని బిడ్డరా మనము దేవుని వైపు చూద్దాం. దేవుని బిడ్డరా, దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన నీ ప్రియ బిడ్డలందరూ బట్టి కూడా వందనాలు ప్రభువా. రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదన్న శిష్యుల జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసినావు నాయనా. ఒక దోణి అడిగితే 2 దోణులు ఇచ్చినావు నాయనా. దేవ, బతికే చేపగా, మనుషులు పట్టే జాలరిగా చేసినావు నాయనా. మేము నిన్ను వెంబడిస్తాను అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు ప్రభువైన పేతురు నీకు ఇస్తున్నానన్నావు నాయనా. యేసయ్య శిష్యులందరూ మిమ్మల్ని వెంబడించారు గనక పరలోక రాజ్య పునాదుల మీద మీ పేర్లు రాశాను నాయనా. నువ్వు మరిచే దేవుడు కాదు, నువ్వు విడిచే దేవుడు కాదు, నువ్వు ఎడబాసే దేవుడు కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు నాయనా. మా పిల్లలందరినీ కూడా దీవించండి నాయనా. ఈ కార్యక్రమాలు కూడా మీకు అప్పగించుకుంటున్నాం. ఈ కార్యక్రమాలను ప్రభు మీరే విరిచి వడ్డించి ఆశీర్వదించి దీవించమని, ఎవరైతే ఇబ్బందులతో, ఇరుకులతో, కన్నీటితో, వేదనతో ఉన్నారో నైనా వారి కన్నీటిని నాట్యంగా మార్చి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాతో పంచుకోనండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతనివ్వండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.